హలో అండి. చాలా రోజుల తర్వాత మీకు లాంగ్ వీడియోలో కనిపిద్దాం అనుకుంటున్నాను. ఈ చేపను చూపిస్తున్నాను కదా, దీనికి రీజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టట్లేదు నేను. దానికి కూడా చిన్న రీజన్ ఉందండి. మా అమ్మాయికి అయితే అమ్మవారికి వస్తుంది. దానికోసం చెప్పనైతే నేను ఎటువంటి వీడియోస్ కూడా మీకు పెట్టట్లేదు. ఇది కూడా మా అమ్మాయికి ఫుడ్కి పెట్టడానికి కోసం అని చెప్పని కూడా తీసుకున్నాను. ఈ ఫిష్ని అయితే తెలిసే ఉంటుంది మీ అందరికీ, ఇది సందువాయి. దీన్ని ఇప్పుడు నేను క్లీన్ చేసేసుకుని బొగ్గుల మీద అయితే కాల్చి చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి అయితే ముందు క్లీన్ చేసుకుందాం దీన్ని. ముందుగా అయితే చేపను కొలుసుంతా తీసేసుకుంటామండి. చేపను మనం ఏ విధంగా కూడా కట్ చేసుకోకుండా లోపల పొట్టలో ఉన్న వేస్టేజ్ని, తలలో ఉన్న వేస్టేజ్ని అయితే తీసేసుకున్నామండి. దాన్ని అయితే ఇప్పుడు క్లీన్ చేసేసుకుని శుభ్రంగానే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి బొగ్గుల మీద కాల్చడం అనేది ప్రిపరేషన్ చేసుకుంటాము కదండి. అలాగే బొగ్గులపై కూడా రాజేసేసుకున్నాం. అలాగే మనం చేపను కాల్చుకోవడానికి ఇలాంటి ఇనప పూసలు చేసి పెట్టుకున్నాం. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం క్లీన్ చేసిన చేపని ఇనిమి పెట్టి కాల్చుకుంటాం. దీని మీద అయితే పెట్టాం కదండి. ఇప్పుడు ఇదైతే మనం కింద నుంచి కొంచెం విసురుకుంటూ ఉంటే కొంచెం తొందరగా కుక్ అవుతుంది. ఇది చూసారా, అప్పుడే ఒక 30% అంతా కుక్ అయినట్టు ఉంది. ఒక పక్క కుక్ చేసాం, మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే తిప్పాము. చాలా మంచిగా అయితే మంచి స్మెల్ వస్తుంది. బొగ్గులు పోయే కానీ గ్యాస్ స్టవ్లో మండుతుంది చూడండి. ఆ మెస్ నేను మొక్కలకి గిల్సులు కట్టించినప్పుడు మిగిలిన పీస్ అండి అది. అదైతే ఇప్పుడు చేపలు కాల్చుకోవడానికి భలే ఉపయోగపడుతుంది నాకు. నిన్న బొగ్గుల మీద కాల్చుకున్నాం కదండి. దీన్ని అయితే ఒక రోజు ముందు సాయంత్రం కాల్చుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం కూరకి ప్రిపేర్ చేసుకునేలా ఉంచుకోవాలి. ఎందుకంటే వెంటనే కాల్చేసుకుని వెంటనే కూర వండేసుకుంటే కనుక చేదుగా ఉంటుంది. ఎందుకంటే ఇది బొగ్గుల మీద కాల్చాం కదా, ఆ బొగ్గులకున్న బూడిద అదంతా కూడా చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా కాల్చుకుని ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టుకున్నాం కదా, తర్వాత దీన్ని మనం ఇలా వెడల్పుగా ఉన్న బేషన్లో వాటర్ తీసుకుని ఈ చేపను మనం ఇందులో వేసుకుని శుభ్రంగా ఈ మస్ అంతా పోయిలాగిలాగా కడుక్కోవాలి మనం. ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కొంచెం కనుక మీరు ఓపిక తెచ్చుకొని చేసుకుంటే కనుక కూర అయితే మటుకు చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాంటి మంచి మేలుజాతి చేపలు దొరికినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీని. ఇది బయట కూడా చేసి అమ్ముతారండి, కొంచెం ఎక్స్పెన్సివ్ రేట్ ఉంటుంది. మనకి ఇలాగా చేపలు మంచివి తెచ్చుకున్నప్పుడు బొగ్గులు అన్నీ రెడీగా పెట్టుకుని మనం చేసేసుకోవచ్చు. చేపనంతా బాగా క్లీన్ చేసుకున్నాం కదండి. దాని తర్వాత ఇప్పుడు మనం ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని చేపనంతా ఒలిచేసుకోవడమేనండి. ఇలాగా ఇది మా పాపకి అమ్మవారు చూపిందని చెప్పాను కదండి. స్నానం చేయించేసాము. తర్వాత నుంచి ఇంకా మంచి ఫుడ్ పెట్టాలండి. ఎందుకంటే ఏది పడితే అది పెడితే మళ్ళీ తేడా అవుతుంది దాని హెల్త్ అని చెప్పేసి ఇలాంటి మంచివి ఇలాంటి చేపలు పెట్టచ్చండి. ఇలాగ వీళ్ళకే కాదు, గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇది ఫిషెస్ పెట్టచ్చండి. చాలా మంచిది. ఎప్పుడైనా ఇలాంటి చేపలు కనుక దొరికితే మటుకు ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ మటుకు చాలా బాగుంటుందండి. మొత్తం చేప అంతా ఇలా ఒలిచేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా కర్రీ ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు. చేప ఉన్న దాని మీట్ అంతా కూడా ఇలా ఒలిచేసాను. చూసారా, చేప ముళ్ళులన్నీ సపరేట్ అయిపోయినాయి. ఇది అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ మొదలు పెట్టేస్తానని చెప్పి ముందుకైతే పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్నాను. నేను ఈ కూర కోసం నువ్వుల నూనె వాడుతున్నానండి. నువ్వుల నూనె అయితే వేసుకున్నానండి కూర కోసం. ఇప్పుడు మనం చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకుందాం. నేను ముందుగానే తరుక్కుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదండి, అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి, ఇది ఇగురు మసాలా. ఒక పెద్ద స్పూను పడుతుందండి. ఈ మసాలా కూడా మనం బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం కూరకు సరిపడా కారం వేసుకుంటున్నాం.
నువ్వుల నూనె కదండి, బాగా నొరగొస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కడిగేసిన కరివేపాకు అండి. ఇది కొంచెం అలా కొద్దిగా ఫ్రై అవనిచ్చి ఇప్పుడు మనం కడిగి చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే అందులో వేసేసుకుందాం. ఇవి ముందుగానే బొగ్గుల మీద కాల్చాం కదండి. ఇప్పుడు దీంట్లో ఎక్కువ వాటర్ వేసుకోకూడదు మనం. కొంచెం అది కొంచెం కుక్ అవ్వడానికి కారం ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా మాత్రమే కొంచెం కుక్ అయ్యేలాగా వేసుకుంటే సరిపోద్ది. ఇందులో అయితే కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు దీన్ని మనం గరిటె పెట్టి తిప్పకుండా అంటే ఇలా జస్ట్ మూవ్ చేసినట్టుగా ఇలా అలా కలుపుకుంటే సరిపోద్ది. లేదంటే మొత్తం అంతా ముక్కలన్నీ విరిగిపోయి మనం కోడిగుడ్డు చేస్తాం కదా ఉక్కురులాగా అలాగే అయిపోతుంది. అందుకని చెప్పి స్లోగా ఇలా కలుపుకున్నాం. మనం వేసిన వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయిందండి. చూసారా, ఆయిల్ అయితే బయటకు తేలుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని కొద్దిగా ఒక్క 2 నిమిషాలు ఉంచుకుని దించేసుకున్నాం. అంతేనండి. బాలింతలకి అలాగే కొద్దిగా నీరసంగా ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి కూరలు చేసి పెడితే కనుక చాలా తొందరగా కోలుకుంటారండి వాళ్ళు. ఖచ్చితంగా మీకు ఇలాగా బాలింతలని ఇళ్ళని కదండి, మనం కూడా ఎప్పుడైనా సరే ఇలాంటివి దొరికితే కనుక ఖచ్చితంగా తినచ్చు. మనకు కూడా హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండానే.